అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 63 చేజింగ్. ఇక స్టోరీలకు వెళ్తే, వరుణ్ విషయంలో తాను తప్పు చేస్తున్నానని, అందుకు బాధగా ఉందని దేవదత్తతో చెప్తాడు పట్టాభి. అప్పుడు దేవదత్త అతని మధ్యలోనే ఆపుతూ, చూడు పట్టాభి, నువ్వు ఇంత దూరం వచ్చినాక మధ్యలో వెనుకడుగు వేస్తే నేను ఒప్పుకోను. అయినా నువ్వు ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు? ఈ పని పూర్తయితే నీకు ఆ వరుణ్ దగ్గర నుండి 2 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ డబ్బు నీకు ఎంత అవసరమో నేను చెప్పాల్సిన పని లేదు అని అంటూ అతని డబ్బు అవసరాన్ని గుర్తు చేశాడు. దాంతో పట్టాభి వెంటనే తన మనస్సాక్షిని చంపుకుంటూ, నిజమే సారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేనే పిచ్చి పిచ్చి ఆలోచనలతో అనవసరంగా నా మైండ్ పాడు చేసుకుంటున్నాను అని అతని మాటలకు ఒప్పుకుంటున్నట్లుగా చెప్పాడు. అప్పుడు దేవదత్త, డబ్బుంటే ఈ రోజుల్లో అన్నీ ఉన్నట్లే. చివరికి నువ్వు చెప్పే ఆ మనసాక్షికి కూడా డబ్బును చూస్తే ప్రశాంతంగా పడుకొని నిద్రపోతుంది. డబ్బు లేని వాడికి ఈ లోకంలో ఎవ్వడు విలువ ఇవ్వడు. ఈ విషయం ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది అని అన్నాడు. వెంటనే పట్టాభి, మీరు చెప్పింది నిజమే సారు, నేనే తప్పుగా ఆలోచించాను అని అన్నాడు. అతని మాటలకు దేవదత్త సంతృప్తిగా నవ్వి, గుడ్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. తర్వాత ఏం చేయాలో నేను నీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. అప్పటి వరకు సైలెంట్గా ఉండు, నీ కూతుర్ని బాగా చూసుకో అని చెప్పాడు. దాంతో పట్టాభి సరే అంటూ తలూపి, సారు అది అంటూ నసకడం మొదలుపెట్టాడు. అది చూసిన దేవదత్త, ఏంటి విషయం అని అడిగాడు. సారు, అది ఆ 2 కోట్ల డబ్బు ఎప్పుడు వస్తుంది అని అడిగాడు పట్టాభి. దాని గురించి నువ్వు కంగారు పడకు, ఖచ్చితంగా ఆ డబ్బు నీకు వస్తుంది. ఆ వరుణ్ చాలా డబ్బు సంపాదించాడు, అందులో 2 కోట్లు తీసి నీకివ్వలేడా అని నవ్వుతూ అన్నాడు దేవదత్త. ఆ మాటలకు పట్టాభి కూడా సంతృప్తిగా సరే సారు అన్నాడు. అప్పటి వరకు ఆ మాటలన్నీ సైలెంట్గా వింటున్న స్నేహ షాక్తో నోరు తెరిచింది. వాళ్ళిద్దరిని చూసినప్పుడు వరుణ్ ప్రాబ్లంకి వాళ్ళకి ఏదో లింక్ ఉంటుందని అనిపించింది. అసలు ప్రాబ్లం క్రియేట్ చేసిందే వాళ్ళని ఆమె ఊహించలేదు. వరుణ్ మంచి మనసుతో పట్టాభి కూతురు తారాకు హెల్త్ బాగాలేదని తెలిసి ఆమెకు ట్రీట్మెంట్ చేయించడానికి ముందుకు వచ్చాడు. దానికి పట్టాభి కృతజ్ఞతలు చెప్పకపోవడమే కాకుండా, వరుణ్ తన కూతురుపై సెక్సువల్ అసల్ట్కి పాల్పడ్డాడని మీడియా ముందు చెప్పి వరుణ్ పరువు తీసి అతన్ని అందరి ముందు దోషిలా నిల్చోపెట్టాడు. ఇంతకు మించి నమ్మక ద్రోహం ఇంకెక్కడైనా ఉంటుందా అని అనుకుంది స్నేహ. ఆమె కళ్ళు పట్టాభిపై అసహ్యంతో నిండిపోయాయి. అప్పటికప్పుడు వెళ్ళి వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకుంది స్నేహ. కానీ ప్రస్తుతం పరిస్థితి ఆమెకు అనుకూలంగా లేదని అర్థం చేసుకొని, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ నెమ్మదిగా తన మొబైల్లోని వీడియో ఆఫ్ చేసి, ఎందుకైనా మంచిది ఒక ఫోటో కూడా తీస్తాను అనుకుంటూ వాళ్లకు కనపడకుండా విండోలో నుంచి వాళ్ళిద్దరినీ ఫోటో తీసింది. కానీ ఆమె ఫోటో తీసిన క్లిక్ అనే శబ్దం చాలా స్పష్టంగా గదిలోకి వినిపించింది. దేవదత్త వెంటనే ఆ శబ్దాన్ని పసిగట్టి, ఎవరక్కడా అని అరుస్తూ విండో వైపు చూశాడు. అప్పుడు చేతిలో ఫోన్తో నిలబడి ఉన్న స్నేహ అతని కంటపడింది. దేవదత్త తను కనిపెట్టేశాడన్న కంగారులో స్నేహ హడావిడిగా అక్కడి నుండి బయటకు పరిగెత్తింది. వెంటనే దేవదత్త ఫోన్ తీసి తన అనుచరులకు కాల్ చేసి, కాఫీ షాప్ వెనుక నుంచి ఒక అమ్మాయి పరిగెడుతూ వెళ్తోంది, వెంటనే ఆమెను పట్టుకోండి అని ఆర్డర్ వేశాడు. దేవదత్త అనుచరులు ముందు నుండే కాఫీ షాప్ చుట్టూ కాపలా కాస్తున్నారు. ఆ విషయం తెలియని స్నేహ మొండి ధైర్యంతో లోపలికి వచ్చింది. కాఫీ షాప్ వెనుక వైపు నుంచి ఆమె పరిగెత్తడం చూసిన దేవదత్త అనుచరులు ఆమె వెనుక పరిగెత్తడం మొదలుపెట్టారు. స్నేహ కాఫీ షాప్ వెనుక ఉన్న ఇరుకు సందుల్లో నుండి కుడి ఎడమలకు మలుపులు తిరుగుతూ పరుగులు పెడుతూ ఉంది. ఆమెను వెంటాడుతున్న అడుగుల శబ్దం దగ్గరవుతుండటంతో ఆమెకు చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు వాళ్లకు దొరికిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో స్నేహకు బాగా తెలుసు. దాంతో ఆమె ఒంట్లో శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకొని లేడీ పిల్లలా పరిగెడుతూనే ఉంది. చాలా దూరం వెళ్ళిన స్నేహ ఆయాసపడుతూ ఒక క్షణం ఆగి అటు ఇటు చూసింది. పక్కనే ఉన్న సందులో వాటర్ ట్యాంక్ కనిపించడంతో ఆమె హడావిడిగా వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ వెనుక దాక్కుంది. ఆయాసాన్ని ఆపుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించింది. అప్పుడు ఆమెకు గుర్తొచ్చిన మొట్టమొదటి వ్యక్తి అక్షయ్. ఇప్పుడు అతను మాత్రమే తనను రక్షించగలడని అనుకుంటూ
వెంటనే తన మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఫోన్ పట్టుకున్న ఆమె చేతిలో అప్రయత్నంగానే వణుకుతున్నట్లు ఆమెకు కూడా అప్పుడే అర్థమైంది. ఆ కంగారులోనే అక్షయ్ నంబర్ను డయల్ చేసింది. అవతలి వైపు ఫోన్ రింగ్ అవ్వడం మొదలుపెట్టగానే కమాన్ అక్షయ్, ప్లీజ్ పికప్ అంటూ తనలో తానే మాట్లాడుతోంది. కానీ అటువైపు నుండి ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. స్నేహ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇప్పుడు అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇక ఆమెకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరని అనుకుంది. మరోవైపు ఆఫీస్లో ఉన్న అక్షయ్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు. అతని ఫోన్ అసిస్టెంట్ త్రిపాఠి దగ్గర ఉంది. మీటింగ్ టైంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండటానికి అక్షయ్ ఫోన్ను త్రిపాఠి హ్యాండిల్ చేస్తున్నాడు. అప్పుడే అక్షయ్ ఫోన్ రింగ్ అవ్వడం చూసిన త్రిపాఠి స్క్రీన్ వైపు చూశాడు. దానిపై మై లవ్ అని అక్షరాలు కనిపించడంతో త్రిపాఠి ఒక్కసారిగా షాక్ అవుతూ నోరు తెరిచాడు. అతను ఆ షాక్లో ఉండగానే కట్ అయిన ఫోన్ మళ్ళీ రింగ్ అవ్వడం మొదలుపెట్టింది. దాంతో అటువైపు నుండి కాల్ చేస్తున్న వ్యక్తికి ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటుందని అనుకున్న త్రిపాఠి ఇప్పుడు బాస్ను డిస్టర్బ్ చేసే అస్సలు సహించరు, కానీ ఫోన్ ఇవ్వకపోతే తర్వాత మళ్ళీ తిడతారేమో అని అనుకుంటూ ఏదైతే అదయింది, ఫోన్ ఇస్తాను అని అనుకుంటూ నెమ్మదిగా మీటింగ్లో ఉన్న అక్షయ్ దగ్గరకు వెళ్ళి చెవి దగ్గరకు వంగి సార్ మీకు కాల్ వస్తుంది అని చెప్పాడు. అప్పుడు అక్షయ్ అతన్ని చిరాగ్గా చూసి బిజీగా ఉన్నానని కనిపించడం లేదా అని అన్నాడు. అతని కోపం చూసి త్రిపాఠి గుండె జారిపోయింది. అయినా భయంతో వణుకుతూ సార్ ఒక్కసారి స్క్రీన్ వైపు చూడండి అని అంటూ మొబైల్ని అతనికి చూపించాడు. ఏ కాల్ అయినా సరే ఇప్పుడు కాదు అంటూ తల తిప్పబోయిన అక్షయ్ కనుచెవుల నుండి కాలర్ ఐడి వైపు చూశాడు. దానిపై కనిపించిన మై లవ్ అనే అక్షరాలు చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. మై లవ్నా, ఈ పేరు ఎవరు సేవ్ చేశారు అని అనుకుంటూ ఫోన్ను చేతిలోకి తీసుకున్నాడు. బహుశా యువన్ తన ఫోన్ తీసుకొని ఆడుకునే టైంలో ఇలాంటి పని చేసి ఉంటాడని అనుకుంటూ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేశాడు. అటువైపున ఉన్న స్నేహ అక్షయ్ ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నిరాశగా ఫోన్ డిస్కనెక్ట్ చేయబోతోంది. కానీ అదే టైంలో హలో అంటూ అక్షయ్ గొంతు వినిపించడంతో ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. వెంటనే హడావిడిగా హలో అక్షయ్, త్వరగా వచ్చి నన్ను కాపాడు, నేను ఇండియన్ మెడికల్ హాస్పిటల్ వెనుక ఉన్న కాఫీ షాప్ దగ్గర ఉన్నాను, రౌడీలు తరుముతున్నారు, ఏం జరగబోతోందో తెలియడం లేదు, త్వరగా రా అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసింది. ఫోన్లో స్నేహ మాటలు విన్న అక్షయ్ వెంటనే తెలియని భయంతో చైర్ల నుండి పైకి లేచి త్రిపాఠి వైపు చూసి నాతో రా అని అన్నాడు. మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా చూస్తున్నారు. కానీ అక్షయ్ వాళ్ళని పట్టించుకోకుండా అసిస్టెంట్తో పాటు హడావిడిగా బయటకు వెళ్ళి కారులో స్నేహ చెప్పిన అడ్రస్ వైపు బయలుదేరాడు. మరోవైపు దేవదత్త మనుషులు వాటర్ ట్యాంక్ వైపు రావడంతో స్నేహ వెంటనే అక్కడి నుంచి లేచి పరిగెత్తడం మొదలుపెట్టింది. కేఫ్ నుండి చాలా దూరం వెళ్ళిన స్నేహ దూరంగా పాడుబడిన ఫ్యాక్టరీ ఒకటి కనిపించడంతో గేట్ తీసుకొని కంగారుగా అందులోకి పరిగెత్తింది. అంత పెద్ద ఫ్యాక్టరీలో ఆమెను కనుక్కోవడం అంత సులభం కాదని అనుకుంది స్నేహ. కానీ ఆమె వెనకే ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు ఫ్యాక్టరీ ముందుకు వచ్చి నుంచున్నారు. అప్పుడే దేవదత్త కూడా అక్కడికి రావడంతో వాళ్ళలో ఒకరు బాస్, ఆమె ఖచ్చితంగా లోపల ఉండి ఉంటుంది, ఎక్కువ దూరం పారిపోయి ఉండదు అని అన్నాడు. అయితే ఇంకా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు, త్వరగా వెళ్ళి దాన్ని పట్టుకురండి, ప్రాణాలతో పట్టుకోవడం కుదరకపోతే చంపి పారేయండి, ఎలాగైనా సరే ఈరోజు అది మన చేతికి చిక్కి తీరాలి, లేదంటే మన పని అయిపోతుంది అని అన్నాడు. దాంతో వాళ్ళంతా ఓకే బాస్ అంటూ ఫ్యాక్టరీ లోపలికి పరుగు పెట్టారు. ఆ విశాలమైన ఫ్యాక్టరీ తుప్పుపట్టిన భారీ మెషిన్స్తో నిండి ఉంది. స్నేహ వాటిలో ఒక మిషన్ వెనుక దాక్కొని ఊపిరి గట్టిగా పీల్చుకుంది. దేవదత్త తనను చంపమని ఆర్డర్ వేయడం స్నేహ తన చెవులారా వింది. దాంతో మొదటిసారిగా ఆమె గుండెల్లో సన్నని భయం మొదలైంది. కాళ్ళు చిన్నగా వణుకుతున్నాయి. ఇంకాసేపట్లో ఫ్యాక్టరీ మొత్తం జల్లెడ పట్టైనా సరే వాళ్ళు తనని కనిపెడతారని అర్థం చేసుకున్న స్నేహ ఎలాగైనా అక్కడి నుంచి బయటపడితేనే కానీ తనకు తప్పించుకునే మార్గం దొరకదని అనుకొని ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ చుట్టూ చూసింది. ఆమెకు కొంచెం దూరంలో వెడల్పాటి విండో ఒకటి కనిపించడంతో స్నేహ నెమ్మదిగా అక్కడికి వెళ్ళి కిటికీ తలుపులు తెరవడానికి ప్రయత్నించింది. కానీ ఆ తలుపులు చాలా రోజుల నుంచి ఓపెన్ చేయకపోవడంతో గట్టిగా బిగుసుకుపోయి ఉన్నాయి. మరోవైపు ఆమె కోసం వెతుకుతున్న వాళ్ళ అడుగుల శబ్దం ఆమెకు బాగా దగ్గరగా అవుతూ ఉంది. స్నేహ ఆ విండో తలుపులను గట్టిగా లాగడానికి ప్రయత్నిస్తోంది.
ఇంతలో వెనుక నుంచి అదిగో ఆమె అక్కడ ఉంది అంటూ ఎవరు అరవడంతో వాళ్ళు తనని చూసేశారని స్నేహకు అర్థమైంది. దాంతో ఆ 2 తలుపులను గట్టిగా పట్టుకొని తన శక్తి మేరకు వెనక్కి లాగింది. ఒక్కసారిగా కిటికీలు బల్లును తెరుచుకున్నాయి. అదృష్టవశాత్తు ఆ విండోకి గ్రిల్స్ ఏవీ లేకపోవడంతో స్నేహ ఆ విండోలో నుంచి బయటకు దూకి పరిగెత్తడం మొదలుపెట్టింది. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతున్న స్నేహ కాసేపట్లోనే మెయిన్ రోడ్ పైకి ఎక్కింది. సరిగ్గా అదే సమయంలో ఒక బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కార్ వేగంగా ఆమె ముందుకు వచ్చి ఆగింది. స్నేహ అక్కడే ఆగి రొప్పుతూ ఆ కార్ వైపు చూసింది. వెంటనే లోపల నుంచి డోర్ తెచ్చిన అక్షయ్ లోపలికి రా అని పిలవడంతో స్నేహ ఒక్క ఒదుటున లోపలికి ఎక్కి కూర్చుంది. వెంటనే కార్ అక్కడి నుంచి ముందుకు దూసుకెళ్ళింది. కారులో కూర్చున్న స్నేహకి ఇంకా వణుకు తగ్గలేదు. ఆయాసంతో చాలాసేపు రొప్పుతూనే ఉంది. అది చూసిన అక్షయ్ కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమె చేతికిచ్చాడు. స్నేహ దాన్ని తీసుకొని గటగట తాగేసి స్కార్ఫ్తో తన ముఖాన్ని తుడుచుకుంటూ, ఇంకొక్క క్షణం ఉంటే నేను వాళ్ళకి దొరికిపోయేదాన్ని. నువ్వు సరైన టైంకి వచ్చి నన్ను రక్షించావు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. అసలు ఏం జరిగింది సీరియస్గా అడిగాడు అక్షయ్. దాంతో ఆమె ఆ రోజు హాస్పిటల్ దగ్గర నుంచి జరిగిన విషయం మొత్తం అక్షయ్తో వివరించి చెప్పింది. మొత్తం వినేటప్పటికీ అక్షయ్ ముఖం కోపంతో ఎర్రగా కందగడ్డలా మారిపోయింది. అనుకోకుండా అతని ముఖం వైపు చూసిన స్నేహ ఇతను ఇప్పుడెందుకు కోపం తెచ్చుకుంటున్నాడు అని అనుకుంటూనే సందేహంగా చూసి ఏమైంది అని అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూస్తూ, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు? ఇప్పుడు నేను రావడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేదో తెలుసా? అసలు ఇదంతా నీకు అవసరమా అని ఆవేశంగా అడిగాడు. అక్షయ్ కోపంలో ఉన్నాడని అనుకున్న స్నేహ అతన్ని కూల్ చేయడం కోసం చిన్నగా నవ్వి, సరే కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అని నిదానంగా అంది. కానీ అక్షయ్ కూల్ అవ్వకుండా, నువ్వు చిన్నపిల్లల్లాగా ఇలా ప్రతి దాంట్లో తలదూరుస్తున్నావు, కానీ దీనివల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుంది ఆలోచించడం లేదు. ఇప్పుడు నీ జీవితం నీ ఒక్కదాని సొంతం మాత్రమే కాదు, నీకొక కొడుకున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకో. నీకేదైనా అయితే అతని పరిస్థితి ఏమవుతుంది అని గట్టిగా అడిగాడు. అతని కోపాన్ని చూసే స్నేహ ఒక క్షణం విస్తుపోయింది. కానీ ఆ కోపంలో కూడా ఆమెకు ఏమవుతుందో అన్న టెన్షన్ మాత్రమే కనిపించడంతో స్నేహ రిలాక్స్ అవుతూ అక్షయ్ చేతిపై తన చేతిని వేసి, అక్షయ్ నువ్వు అంత కోపంగా ఉండకు, ఇంకోసారి ఇలా జరగనివ్వను, సరేనా అని అంది. స్నేహ చేతి స్పర్శ తగలడంతో అక్షయ్ నెమ్మదిగా కూలయ్యాడు. దాంతో చిన్నగా, సరే ఇప్పుడు నువ్వు చెప్పేదానికి అర్థమేంటి? వరుణ్పై కావాలని ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేశారా అని అడిగాడు. అప్పుడు స్నేహ హడావిడిగా తలుపుతూ, అవును, వరుణ్కి నిజంగా అన్యాయం జరిగింది. అతను ముందు నుంచి చాలా మంచి పనులు చేసేవాడు. అందులో భాగంగానే ఆ పట్టాభి కూతురికి కూడా సహాయం చేయాలనుకున్నాడు. కానీ ఆ పట్టాభి కనీసం మనస్సాక్షి కూడా లేకుండా వరుణ్కి అన్యాయం చేశాడు అని పళ్ళు కొరుకుతూ చెప్పింది. పట్టాభి గురించి మాట్లాడుతూ ఉండగానే ఆమెకు విపరీతమైన కోపం మొదలైంది. అది చూసిన అక్షయ్, ఇప్పుడు వరుణ్ కోసం నువ్వేం చేయాలని అనుకుంటున్నావు అని అడిగాడు. ఆ మాటకు స్నేహ అతన్ని ఒక్క క్షణం విచిత్రంగా చూసి అతని మాటలను సరిచేస్తూ, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను వరుణ్ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తాను. నిజానికి వరుణ్ చాలా మంచి వ్యక్తి, సమాజానికి చాలా మంచి పనులు చేశాడు. కానీ అతని దురదృష్టం, ఇలా అన్యాయంగా అందరిలో అవమానం పాలయ్యాడు. అలాంటి వారికి న్యాయం జరగకపోతే భవిష్యత్తులో మంచి చేసే వాళ్ళే కరువైపోతారు. అంతేకాకుండా వరుణ్ చాలా టాలెంటెడ్. అతని జీవితం ఇలా నాశనం కావడం నాకు ఇష్టం లేదు అని అంది. ఆమె మాట్లాడడం పూర్తవగానే అక్షయ్ కళ్ళు ఆమె వైపు ప్రశంసగా చూశాయి. దాంతో అక్షయ్ ఆమెను మనసులోనే మెచ్చుకుంటూ చిన్నగా నవ్వి, సరే కానీ మనం ఈ విషయాన్ని ఇప్పటికిప్పుడు సాల్వ్ చేయలేం. అన్నిటికంటే ముందు మనం వరుణ్ని కలవాలి అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ ముఖం వెలిగిపోయింది. దాంతో సంతోషంగా అక్షయ్ వైపు చూసి, అంటే నీ మాటలకు అర్థమేంటి? నువ్వు కూడా నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడకుండా పెదవుల్ని సాగదీసి నవ్వాడు. అక్షయ్ హెల్ప్ చేయడానికి ఒప్పుకోవడంతో చాలా సంతోషపడింది స్నేహ. మళ్ళీ అంతలోనే నిట్టూరుస్తూ, కానీ మనం ఇప్పుడు వరుణ్ని ఎక్కడ కనిపెట్టాలి? సోషల్ మీడియాలో అందరూ వరుణ్కి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుండి అతను కనిపించడం లేదు.
అతన్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు అని అంది. వరుణ్ ఎక్కడున్నాడో స్నేహాక్షలు కనిపెట్టగలరా? సాక్ష్యాలతో తప్పించుకుపోయిన స్నేహాను దేవదత్త ఈజీగా వదిలేస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.